మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. వడ్డిపల్లిలో జూనియర్ లాయర్ ఎల్లయ్య హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో లాయర్ ఎల్లయ్య కుటుంబం పైన గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో లాయర్ ఎల్లయ్య దుర్మరణం పాలయ్యారు. ఎల్లయ్య తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వడ్డీపల్లిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జూనియర్ లాయర్ హత్య మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలతో పాటుగా పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణమే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటుకోలేదు సార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో మాత్రం జూనియర్ లాయర్ హత్య కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు హత్యకు ప్రధాన కారణాలేంటి? పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. జూనియర్ లాయర్ గా పనిచేస్తున్నటువంటి ఎల్ఐని కూడా పూర్తి స్థాయిలో హత్య చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో కూడా పాత కక్షల నేపథ్యంలోనే లాయర్ ఎల్లయ్య పై కుటుంబం పైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కుటుంబం అంతా కూడా దాడి చేశారని చెప్పవచ్చు. లాయర్ అక్కడికక్కడే మృతి చెందగా వారి తల్లిదండ్రులు ఎల్లయ్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితిని వారిని ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే లాయర్ ఎల్లయ్య స్థానికంగా కొంతమంది వ్యక్తులు దారి దోపిడీలు చేయడము, అలాగే దొంగతనాలు చేయడము లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కొంతమంది యువకులు. అయితే ఈ యువకుల పైన కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎల్లయ్య ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. వారికి సంబంధించినటువంటి ఆధారాలు, వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలన్నింటినీ కూడా అక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో కూడా స్థానిక పోలీసులు కూడా ఆ వ్యక్తుల పైన కూడా పూర్తిగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇతను లాయర్ పైన కూడా కక్ష పెంచుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే తమను అనవసరంగా పోలీస్ స్టేషన్ కు లాగారు, తనను అరెస్ట్ చేసే విధంగా కూడా ఈ లాయర్ వ్యవహరించాడన్న కోపం కొద్ది రోజుల నుంచి కూడా తన పైన కోపం పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇతన్ని అంతమొందించాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారమే అర్ధరాత్రి రోజున ఆ ఇంటికి వెళ్ళడము, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ లాయర్ పైన దాడి చేయడము, అదే విధంగా కుటుంబ సభ్యుల పైన తల్లిదండ్రుల పైన అడ్డు వచ్చినటువంటి తల్లిదండ్రుల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా లాయర్ కోలుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పవచ్చు. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. వడ్డేపల్లిలో ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఒక పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దొంగతనాలు కావచ్చు, దారిదోపులు కావచ్చు, ఈ అంశాలు ఏదైతే అంటే మల్లికార్జున్ కొంతవరకు అంటే ఇచ్చినటువంటి ఒక కంప్లైంటే హత్య చేసే వరకు సిచ్యువేషన్ దాకా వెళ్ళింది పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారి నేర చరిత్రకు సంబంధించినటువంటి దానం కోణంలో మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజు పూర్తి స్థాయిలో కేవలం కేసు పెట్టినందుకే ఈ యువకులు కూడా తన మీద కక్ష కట్టారని చెప్పవచ్చు. జూనియర్ లాయర్ గా పనిచేసినటువంటి ఎల్లయ్య చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కాలనీ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు యాక్టివ్ గా ఉన్నటువంటి కొంతమంది యువకులు పూర్తి స్థాయిలో మద్యం సేవించడము, దారిదోపులకు పాల్పడము, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే యాజ్ ఎ లాయర్ గా పూర్తి స్థాయిలో వీటిని అరికట్టాలని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదించారని చెప్పవచ్చు. ఫిర్యాదించిన నేపథ్యంలో కూడా కేసు కట్టడం, ఇతని వల్లనే మేము జైలుకి వెళ్ళాము కదా అని చెప్పేసి కూడా, అంటే కేసు నమోదైంది, ఇతని వల్ల మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది కదా అని చెప్పేసి కూడా ఒక్కసారిగా ఇతని పైన గత కొంతకాలంగా కూడా కక్ష పెంచుకున్నారు. మనం చూసుకుంటే పలు సందర్భాల్లో కూడా ఇతని పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ యువకులు ఎవరైతే ఉంటారో యువకుల పట్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా పోలీసులకు మరొకసారి, అంటే కేసు నమోదైన తర్వాత అతను యువకులను పిలిపించిన తర్వాత కూడా మాకు ప్రాణహాని ఉందంటూ ఒక్కసారిగా లాయర్ కూడా మరొకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రాణహాని ఉందని చెప్పి నేపథ్యంలోనే ఈ విషయం చెప్పి కొద్ది రోజులు గడవక ముందుకే ప్రస్తుతం ఊహించిన రీతిలో హత్య చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేవలం కక్షని, అంటే మనం మేము చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకుంటూ మమ్మల్ని అనవసరంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడానికి కేవలం కక్ష కట్టి ఈ రోజు ఈ లాయర్ ని అంతమొందించారని చెప్పవచ్చు. కోర్టులో పోలీస్ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అసలు హత్య ఏ విధంగా జరిగిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే యువకులు ఉన్నారో వారిపైన కూడా ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు కూడా ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు, అసలు చంపాలని మా దగ్గరికి వచ్చారు, చంపారు, పూర్తిగా కొట్టబోతుంటే మేము తన కొడుకుని కొట్టబోతుంటే మేము అడ్డుకున్నాము. అడ్డుకునే క్రమంలో కూడా మా మీద కూడా దాడి జరిగింది. కొంతమంది యువకులు వచ్చారని చెప్తున్నారు. కానీ
పూర్తి స్థాయిలో ఎవరు వచ్చారంటే పాత కక్షలు ఇతర వీళ్ళ వల్లనే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ నలుగురు యువకుల పనే ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వారు ఎక్కడున్నా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమంలో పడ్డారు. పోలీసులు వారి మీద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు. మరోపక్క గ్రామంలో ఏదైతే మనకు వడ్డేపల్లిలో పూర్తి స్థాయిలో ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ గ్రామంలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో మాత్రం దారుణం చోటు చేసుకుంది. వడ్డీపల్లిలో జూనియర్ లాయర్ ఎల్లయ్య హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో లాయర్ ఎల్లయ్య కుటుంబం పైన గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడిలో లాయర్ ఎల్లయ్య దుర్మరణం చెందారు. ఎల్లయ్య తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితులు కనబడుతున్నాయి. వడ్డీపల్లిలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా దారి దోపిడీ చేస్తూ కొంతవరకు చిల్లర పనులు చేసేటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వారిని మందలించడం, సో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పదే చెప్పినటువంటి వైనాన్ని కూడా ఎల్లయ్య చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసాంఘిక కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారిపైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తాన్ని మనసులో పెట్టుకొని ఎల్లయ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనేది మాత్రం కొంతమంది వ్యూహం రచించినట్లుగా తెలుస్తుంది. ఎల్లయ్య కుటుంబం పైన ఒక్కసారిగా దాడి చేయడం, ఆ తల్లిదండ్రులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎల్లయ్యను మట్టు పెట్టారు దుండగులు. అయితే వారికి సంబంధించి వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ప్రక్రియను చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక జూనియర్ లాయర్ హత్యకి సంబంధించి మాత్రం వడ్డీపల్లిలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది.